హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ హ్యాపీ వ్యూస్ ఛానల్. రొమాన్స్ లస్ట్ వర్సెస్ లవ్ పార్ట్ 21 అండ్ ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు నన్ను ఎవరైనా కొత్తగా ఫాలో చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నా స్టోరీస్ మీకు నచ్చితే కామెంట్ కూడా చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. అలానే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. పావులు సరైన సమయంలో కదులుతున్నాయి. ఇప్పుడు కనుక నువ్వు నీ కన్న పాసానికి కట్టుపడ్డావంటే ఇక శాశ్వతంగా నీ పెంచిన ప్రేమ నీ కంటికి కనబడకుండా కనుమరుగైపోతుంది. మేలుకో మేలుకో అంటూ గట్టిగా గీంకరిస్తూ ఢమురుకం వాయిస్తూ సాధువు నడుచుకుంటూ వెళ్ళిపోతే అతడినే బొమ్మలా చూస్తుండిపోతారు సునీత గారు. ఆవిడకు ప్రపంచమే స్తంభించినట్టుగా అయిపోతుంది. అసలు ఆ సాధువు చూడడానికే భయంకరంగా ఉండడం, దానికి తోడు అతడు ఏవేవో చెప్పడంతో బాధగా ఉన్న మనసు ఈసారి మరింత గందరగోళంగా మారిపోయి ఎలా వెళ్ళి కారెక్కారో, ఇంటికి ఎలా వెళ్ళారో కూడా అర్థం అవ్వదు ఆవిడకు. అప్పటికే అక్కడ ఆదిత్య గారు సునీత గారి కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. బొమ్మలా నడిచి వస్తున్న ఆవిడని చూడగానే ఏంటి, ఏమైంది సునీత అని కంగారు పడిపోతారు ఆయన. సునీత సునీత ఏమైంది అని ఆవిడను కుట్టి కుదపగానే స్పృహలోకి వచ్చినట్టుగా ఆదిత్య గారిని చూస్తారు. ఆయన గుండెల మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడుస్తారు ఒక్కసారిగా. వెక్కిళ్లలో ఏదేదో చెబుతూ ఆవిడ మాట ఏడుపుకి అస్సలు ఏమీ అర్థం అవ్వదు. సునీత, ముందు నువ్వు కూలవ్వు అంటూ ఆవిడని శాంతపరిచి మంచినీళ్లు పట్టించి సోఫాలో కూర్చోబెట్టి తన వంక భయం భయంగా చూస్తున్న మేడ్స్ అందరినీ ఒక్క చూపు చూసి వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోమంటారు. గొప్పోళ్ళ ఇంట్లో ఇలాంటివన్నీ మామూలే అన్నట్టుగా మేడ్స్ అందరూ కూడా ఆదిత్య గారు కనుచూపు సైగకే భయంగా వణికిపోతూ ఎక్కడ వాళ్ళు అక్కడ గప్చుప్గా పారిపోగానే వెంటనే ఆవిడను గుండెలకు హత్తుకుని గుండెను వీపుని సవరదీసి చాలా కష్టం మీద ఆవిడ ఏడుపుని ఆపించి, సునీత, నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు భయంగా ఉంది. అసలు ఏం జరిగిందని నువ్వు ఇలా బాధపడుతున్నావు? ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు? అసలు ఎక్కడికి వెళ్ళావు నువ్వు అంటూ ఆగకుండా ప్రశ్నలు వేస్తూ పిచ్చిగా రేగిపోయిన ఆవిడ జుట్టుని సరిదీసి నుదుటిన ముద్దు పెడుతూ లాలనగా అడుగుతారు. ఏవండి, విరాట్ నా కొడుకే కదా. నేను నవమాసాలు మోసి నా రక్త మాంసాలతో నా ఊపిరిని ఊపిరిగా చేసి నా రక్తాన్ని ధారపోసి నా కడుపు చించుకుని బయటకు తీసుకువచ్చిన ప్రాణమే కదా, నా కొడుకే కదా అని ఆయన కళ్ళల్లోకి చూస్తూ దీనంగా మారిన మొహంతో బేలగా అడుగుతారు. ఆ చూపుకి ఇంకా ఆవిడ మొహంలో కనిపిస్తున్న దీనత్వానికి చలించిపోయిన ఆయన, ఏంటి సునీత, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? వాడు మన బిడ్డ, మన కడుపున పుట్టినవాడు, 28 ఏళ్ళు కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచుకుని వస్తున్న మన బిడ్డ. అయినా వాడు మన బిడ్డ కాదు అని నీకు ఎవరు చెప్పారు అని కోపంగా అడుగుతారు. ఏమండి, నేను గుడికి వెళ్ళానా, అక్కడ ఎవరో ఒక భయంకరమైన సాధువు వచ్చి విరాట్ నా కొడుకు కాదు, ఇంకా యశోద ప్రేమ పంచిన తల్లి అంటూ ఏదేదో మాట్లాడేసి నా మనసులో భయాన్ని మొలకెత్తేలా చేశాడండి. మీరు చెప్పండి, విరాట్ నా కొడుకే కదా, నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళడు కదా అంటూ ఆయన కాలర్ పట్టుకుని ఆయనని ఊపేస్తూ అడుగుతారు ఆవిడ. అలా అబ్బా, ఏంటి సునీత, నీకు ఎవరు చెప్పారు ఈ మాటలన్నీ? వాడెవడో పూట గడవడం కోసం పిచ్చి పిచ్చి మాటలు అన్నీ చెప్పి పోయి ఉంటాడు. నీ దగ్గర డబ్బులు తీసుకోవడం కోసం అలానే ఈ మాటలన్నీ చెబితే వెంటనే అతడి మాటలు నమ్మేసి ఇంకా తెలుసుకోవడానికి మీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తావని అలా చెప్పి ఉంటాడు. ఎందుకు ఇలాంటివన్నీ నమ్ముతావు అని కొంచెం కోపంగా అంటారు ఆయన. లేదండి, లేదు, అతడేమీ నా దగ్గర డబ్బులు అడగలేదు. ఇంకా అతడు ఇవన్నీ చెప్పి వెనక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయాడండి. నాకెందుకో భయం వేస్తుంది ఆయన చెప్పినవన్నీ విన్న తర్వాత. ఏమో. ఏంటి సునీత, అసలు అతని మాటలను నమ్ముతున్నావా? అయితే అతని మాటలు బట్టి విరాట్ నీ కొడుకు కాదా అని కోపంగా ఆయన అనగానే, లేదు లేదు, విరాట్ నా కొడుకు. నా కొడుకును నేను ఎవరికి ఇవ్వను. అయినా నా కొడుకుని ఎవరో వచ్చి అడిగితే నేను ఎలా ఇచ్చేస్తాను? వాడిని నేను కడుపులో పెట్టుకుని పెంచుకుని ఇంత వాడిని చేసుకున్నాను. అయినా
నా కొడుకు నా కడుపులో నుండి పుట్టినవాడు, ఎవరో కొడుకు అంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను అని కోపంగా అంటారు ఆవిడ. అది ఆ మాట మీద ఉండు. అయినా ఆ స్వామి చెప్పిన మాటలన్నీ అబద్ధాలే. మొదటి చెప్పినదే వాడు మన కొడుకు కాదు అనేదే పచ్చి అబద్ధం. అలాంటప్పుడు అటువంటి పిచ్చివాడి మాటలు నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పద, రూమ్లోకి నడువు, ఫ్రెష్ అవ్వి కొంచెం ఏదైనా తిందువు అంటూ బలవంతంగా ఆవిడను రూమ్లోకి తీసుకువెళ్ళి దగ్గరుండి మరీ బ్రష్ చేయించి టిఫిన్ తినిపించి పడుకోబెడతారు. కానీ ఆయన మాత్రం ఖాళీ కడుపుతో తెల్లవార్లు నిద్ర లేకుండా ఆ సాధువు ఎవరు, ఎందుకు, ఎలా చెప్పాడు, ఇంకా విరాట్ మా కొడుకు కాకపోవడం ఏంటి, నాన్సెన్స్. అలాంటి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టించి అసలు వీధిలో తిరగడానికి లేకుండా చేసేయాలి. ప్రతి ఒక్కరికి ఇదొక ఆట అయిపోయింది. ఇలాంటివన్నీ చెప్పే మనుషుల దగ్గర డబ్బులు గుంజాలని చూస్తున్నారు అని విసుగ్గా అనుకుంటూ తెల్లవార్లు సునీత గారిని చూసుకుంటూ గడిపేస్తారు ఆయన. ఉక్రోషంగా ప్రశ్నించిన భూమిని మళ్ళీ మరొక్కసారి నోరు తెరవకుండా మాట్లాడిన విరాట్ ఇంకొకసారి నీ నుంచి ఇలాంటి ప్రవర్తన ఎక్స్‌పెక్ట్ చేశానంటే నువ్వు జీవితంలో కోలుకోలేనని అంత గుణపాఠం నేర్పిస్తాను. గెట్ ఔట్ మై క్యాబిన్ అని గట్టిగా అరుస్తాడు. విరాట్ అన్న మాటలే గింగిరాలు తిరిగినట్టుగా తిరుగుతుండడంతో మరమనిషిలా తన క్యాబిన్‌కి వెళ్ళి ఇక ఆ పూటకి వర్క్ చేయడమే మర్చిపోతుంది భూమి. పదే పదే విరాట్ అన్న మాటలు చూడకూడని స్థితిలో వినీత్ కళ్ళ ముందు పడి విరాట్కి ఎందుకు ఇన్ని మాటలు అనే అవకాశం ఇచ్చిందో అని. అయినా అతడు అన్న దాంట్లో తప్పేముంది, తప్పంతా నాదే అని తనని తానే బ్లేమ్ చేసుకుంటూ ఈవినింగ్ వరకు వర్క్ చేయడం మానేసి అసలు తప్పంతా నాదే అని తనని తాను నిందించుకుంటూ గడిపేస్తుంది. ఈ లోపులో నెమ్మదిగా ఈవినింగ్ అయ్యి ఆఫీస్ టైమింగ్స్ కూడా అయిపోవడంతో అందరికన్నా ముందే లిఫ్ట్లోకి వెళ్ళి తర్వాత నేరుగా బస్ స్టాప్లోకి వెళ్ళిపోతుంది ఒక్కతే నడుచుకుంటూ. ఇప్పుడు తను వినీత్కి ఎదురుపడాలన్నా కూడా ఎంబారసింగ్గా ఫీల్ అవుతూ అంతకన్నా ముందు వినీత్ ముందు ఒళ్ళు పాయా తెలియనంతగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చినందుకు అతడు తనని వేలెత్తి చూపించకపోయినా అతడిని తన మొహం చూపించలేక ఒకటే వెళ్ళిపోతుంది. టైం 5 అయిన తర్వాత నార్మల్గా తన క్యాబిన్ నుండి బయటకు వచ్చిన హాసిని భూమి క్యాబిన్లోకి చూసేటప్పటికి అక్కడ తను లేకపోవడంతో ఇదేంటి లేదు అని అనుకుంటూనే సందీప్ వినీత్ వచ్చే వరకు కూడా అక్కడే నిలబడుతుంది. ఈ లోపల సందీప్ వినీత్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ వచ్చి ఒక్కతే నిలబడిన హాసినిని చూసి హాసీ బేబీ నువ్వే ఉన్నావేంటి, మన భూమి ఏది అని వెనక ముందు క్యాబిన్లోకి తొంగి చూస్తూ అడుగుతాడు సందీప్. అదే అడుగుదామని నేను కూడా నిలబడున్నాను సందీప్. అసలు భూమి ఏది, ఒకవేళ మీ దగ్గరికి వచ్చిందేమో అని అడుగుతున్నాను, మీతో లేదా అని వాళ్ళనే డౌట్గా చూస్తూ అడుగుతుంది. వాట్, మా క్యాబిన్కి ఎందుకు వస్తుంది, అయితే నీ క్యాబిన్కి రావాలి కానీ అంటాడు వినీత్. లేదు వినీత్, నా క్యాబిన్కి రాలేదు, నేను ఇప్పుడే బయట నుండి వచ్చాను. తన గురించి చూసేంతలో మీరు వచ్చారు అంటే మీ దగ్గర లేదు, మా దగ్గర లేదు అంటే ఇంకా కొంపదీసి అని అంటూనే హాసిని గబగబా ఏదో అనుమానం వచ్చిన దానిలా పరుగున వెళ్తుంది. కానీ మధ్యలోనే అక్కడున్న ప్యూన్ ఆపేస్తాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, నన్ను లోపలికి వెళ్ళనివ్వు. ఎందుకు మేడం, ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత సార్ క్యాబిన్కి వెళ్ళడానికి మీకేం అవసరం, ఒకవేళ సార్ ఏమైనా పిలిచారా, లేదే నాకేం చెప్పలేదు కదా అని ప్యూన్ వెళ్ళనివ్వకుండా హాసినిని ఆపేస్తాడు. అయ్యో అది కాదయ్యా, మా ఫ్రెండ్ లోపల ఉంది, నన్ను వెళ్ళని ప్లీజ్ అంటూ బ్రతిమాలుతుంది హాసిని అతడిని. సారీ మేడం, లోపల ఎవరూ లేరు, ఓన్లీ సార్ మాత్రమే ఉన్నారు. అయినా వాళ్ళు ఇక్కడి వరకు అలో లేదు కదా, సార్ క్యాబిన్కి కూడా మధ్యాహ్నం నుండి ఎవరూ వెళ్ళలేదు. అలాంటప్పుడు క్యాబిన్లో ఎవరు ఉంటారు. ప్లీజ్ మేడం, ఇలా ఇక్కడ గొడవ చేయకండి, నా ఉద్యోగం పోతుంది మేడం, దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి ప్లీజ్ అని బ్రతిమాలుతాడు ప్యూన్.
ఏంటి వేషాలా? చెప్తే వినపడడం లేదా? మా ఫ్రెండ్ లోపల ఉంది అంటున్నాను కదా! నన్ను వెళ్ళనివ్వు అంటూ కోపగించుకుంటున్న హాసినిని చూసి తన దగ్గరకు గబగబా వచ్చేస్తాడు సందీప్. సార్ మీరైనా చెప్పండి సార్, ఈవిడకి సార్ క్యాబిన్లో ఎవరూ లేరు అని చెబుతాడు. ఓ సారీ, కాకపోతే మా ఫ్రెండ్ క్యాబిన్లో లేదు. మార్నింగ్ కూడా విరాట్ సార్ క్యాబిన్లోనే చాలాసేపు ఉంది తను. అందుకనే మళ్ళీ ఏదైనా అవసరం మీద పిలిచారేమో అని నా ఫ్రెండ్ అడుగుతుంది. ప్లీజ్ కొంచెం చూసి చెప్తావా అని రిక్వెస్ట్గా అడుగుతాడు సందీప్. లేదు సార్, లంచ్ బ్రేక్ అయిన తర్వాత ఎవరిని తన క్యాబిన్కి పిలిపించుకోలేదు. అయినా సార్ ప్రత్యేకించి పిలవరు. ఎవరికైనా నేనే వెళ్ళి ఇన్ఫామ్ చేస్తాను. అలాగైతే నేను ఎవరిని పంపించలేదు. అయినా ఎవరు మీ ఫ్రెండ్ చెప్పండి, పోనీ ఎవరైనా వెళ్ళారేమో నాకు తెలిస్తే చెబుతాను అంటాడు ప్యూన్. అదేంటయ్యా అలా మాట్లాడతావు? సార్ దగ్గర లేకపోయి, క్యాబిన్లో లేకపోయి నా ఫ్రెండ్ ఇంకెక్కడికి వెళ్తుంది? లేదు, లోపల ఉండి ఉంటుంది. వెళ్ళి నేను చూసి వస్తాను, వదులు నువ్వు అంటుంది హాసిని. చూడండి మేడం, నేను చెబుతున్నాను కదా, సార్ గదిలో ఎవరూ లేరు. అయినా మీరు మార్నింగ్ కూడా చాలా న్యూసెన్స్ చేశారని మా సార్కి చాలా కోపం వచ్చింది. మళ్ళీ ఇదంతా కూడా సార్ దృష్టిలో పడేలా చేసి నా ఉద్యోగం పోయేలా చేయకండి మేడం, ప్లీజ్ వెళ్ళండి అని సీరియస్గా అంటాడు ప్యూన్. ఓయ్ హలో, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని హాసిని మీదకు వెళ్ళిపోతుంటే అప్పుడే వచ్చిన వినీత్ తనని ఆపి, హాసిని, తను విరాట్ సార్ క్యాబిన్లో లేదు. నాకు తెలిసి తను బయటకు వెళ్ళిపోయిందేమో. పద బయటకు వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం అంటూ తనని సందీప్ని తీసుకుని వెళ్ళమని అప్పజెప్పి, సారీ వెంకటేష్, ఏమనుకోకు, తన ఫ్రెండ్ కనిపించడం లేదని కోపంలో ఏదో అనేసింది, ప్లీజ్ అంటూ అతడిని రిక్వెస్ట్ చేసి వాళ్ళ వెనుక వినీత్ కూడా వెళ్ళేటప్పుడు అక్కడే ఉన్న వాచ్మెన్ భూమి ఎప్పుడో అరగంట క్రితమే వెళ్ళిపోయింది అని చెబుతాడు. అదే విషయం సందీప్కి వినీత్కి కూడా చెబుతాడు. ఏంటా సందీప్, దానికి ఏమైనా మెంటలా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? ఉదయం నుండి చూస్తున్నాను, అలానే దాని బిహేవియర్ ఉదయం నుండి గమనిస్తున్నాను. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది, అర్థం పర్థం లేకుండా వాగుతుంది. అయినా వెళ్ళేది ఒకే చోటికి అయినప్పుడు ముగ్గురు కలిసి వెళ్ళేవాళ్ళం కదా అని విసుక్కుంటూనే ఫ్లాట్కి వెళ్ళేంత వరకు కూడా భూమిని ఏదో ఒక వంకన తిడుతూనే ఉంటుంది హాసిని. ఇప్పుడు హాసిని తిట్ల ప్రవాహానికి అడ్డుకట్ట వేసినా ఆ తిట్లని తన మీదకే రివర్స్ అయిపోతాయని సందీప్ సైలెంట్ అయిపోతే సగం వరకు వీళ్లతోనే వచ్చిన వినీత్ తన దారిన తను వెళ్ళిపోతాడు. ఇదిగో ఇప్పుడు వెళ్తున్నాను కదా, అడిగి కడిగి పారేస్తాను, దాని ఉద్దేశం ఏంటో అని కోపంగా రూమ్ దగ్గరకు వచ్చి లోపలికి వెళ్ళేంతలో భూమి చేస్తున్న పని చూసి షాక్ అయిపోతుంది హాసిని. సందీప్ కూడా భూమి ప్రవర్తన అర్థం కాక వెంటనే భూమి దగ్గరకు వెళ్ళి, ఓయ్ భూమి, అసలు ఏం చేస్తున్నావు? ఈ బట్టలన్నీ ఎందుకు ఇలా కుప్పగా వేశావు అని ఆశ్చర్యంగా అడుగుతాడు. ఏం లేదు సందీప్, చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటున్నాను డ్రెస్సెస్కి, అంతే, ఏం లేదు. మీకు అక్కడ మ్యాగీ చేసి పెట్టాను, అది తినేయండి. నైట్ డిన్నర్ మాత్రం నేను వండలేను, ఏదో ఒకటి బయట నుండి తీసుకొచ్చాయి అని రిక్వెస్ట్ చేసి బట్టలన్నీ ఉండ చుట్టుకుని గదిలోకి వెళ్ళేటప్పటికి హాసినికి అసలేం అర్థం అవ్వదు. రేయ్, నేను చెప్పానా దానికి పిచ్చి పట్టిందని? ఎందుకురా అలా మంచి మంచి బట్టలన్నిటినీ నాశనం చేసేస్తుంది అని కోపంగా భూమి గదిలోకి వెళ్తున్న తన చేతిని పట్టుకుని ఆపేసి, అది తన నార్మల్గానే ఉంది, డ్రెస్సెస్ ఏమైనా ప్రాబ్లం వచ్చాయేమో, అందుకనే బయట ఇవ్వడానికి అమౌంట్ లేక తనకు వచ్చిన పనిని చేసుకుంటుంది హాసిని. నువ్వు నీ నోరుని అదుపులో పెట్టుకుని ఫ్రెష్ అవ్విరా, ఈ లోపల నేను కూడా బయట వాష్రూమ్లో ఫ్రెష్ అయ్యి వస్తాను, మ్యాగీ తిందాం అంటాడు. ఈ లోపల భూమిని ఏమైనా అన్నావు అనుకో, నా చేతి దెబ్బలు రుచి చూస్తావు అని హాసినికి కోపంగా వార్నింగ్ ఇచ్చి హాల్లోనే ఒక మూల తన బట్టలను తీసుకుని విసుగ్గా వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు సందీప్. దొంగ సచ్చినోడు, నన్నే ఎన్నెన్ని తిడుతున్నాడో, అయినా ఈ తిట్లన్నిటికీ కారణం ఇదే అని భూమి మీద కచ్చగా పళ్ళు నూరి,
భూమి, నీ వల్ల వాడు కూడా నన్ను తిడుతున్నాడు, నీతో నేను మాట్లాడినప్పుడే అని భూమిని చూసి మొహం తిప్పుకొని తన డ్రెస్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి బుద్ధిగా సందీప్తో కలిసి మ్యాగీ తింటూ కూర్చుంటుంది. ఈ లోపల భూమి తనకు ఉన్న డ్రెస్లో కాలర్ డ్రెస్సులన్నీ ఒకవైపుకు వేసి లో నెక్ డ్రెస్సుల వాటికి అన్నిటికీ కూడా తన దగ్గర ఉన్న చున్నీలను ఆల్టర్నేటివ్గా వాడి తన మెడ వరకు కూడా ఆ క్లాత్ వచ్చేలా తనకు వచ్చిన పనితో డ్రెస్సెస్ని మార్చేస్తుంది. ఎలా అంటే తన బాడీలో చేతులు ఇంకా కాళ్ళు తప్పించి ఇక ఏ పార్ట్ కూడా కనపడకుండా చేసేసుకుంటుంది. మ్యాగీ తిన్న తర్వాత హాసీ బేబీ తను డిన్నర్ కుక్ చేయలేదన్నది కదా, నేను బయటికి వెళ్ళి ఏదో ఒకటి దొరుకుతుందేమో తీసుకుని వస్తాను, అప్పటి వరకు మీరు లాక్ చేసుకుని భద్రంగా ఉండండి అంటూ బయట నుండి లాక్ చేసేసి ఇద్దరు ఆడపిల్లలు సేఫ్టీ చూసుకుని సందీప్ ఇలా బయటకు వెళ్ళాడో లేదో కోపంగా భూమి మీదకు పోతుంది హాసిని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మోర్ వీడియోస్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా ఛానల్ని హైప్ ఇచ్చి కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి వీడియోల కోసం నేను ఇంకా కష్టపడి మీకు నచ్చినట్టుగా పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ చూసి వెళ్ళిపోతున్నారు చాలామంది, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.